ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి బెంగళూరుల మధ్య షటిల్ సర్వీస్ చేస్తున్నారు. అధికారం కోల్పోయిన 60 రోజుల వ్యవధిలో కనీసం అరడజను సార్లైనా బెంగళూరుకు వెళ్లారు. ఇక ఆయన తరచుగా బెంగళూరు వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతూ ఉంది. చూస్తే జగన్ బెంగళూరుకు వెళ్లిన ప్రతిసారి రాష్ట్రంలో ఏదో ఆఫీసులో ఫైళ్లు కాలిపోవడం కావచ్చు, అల్లర్లు జరగడం కావచ్చు, పరిపాటిగా మారిందంటూ కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఇక వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అంటగాగిన అధికారులను బెంగళూరుకు పిలిపించుకుంటున్నారని కూడా చాలా వార్తలు వస్తున్న పరిస్థితి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు అంటకాగినటువంటి అధికారులందరూ కూడా ఇటు ఏదైతే బెంగళూరు వెళ్ళి కలుస్తూ ఉన్నారు అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇక వారితో చర్చించి అవినీతి చేసిన ఫైళ్లను వరుస పెట్టి కాల్ చేస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అంటే ఎక్కడెక్కడ కూడా లోటుపాట్లు ఇవన్నీ బయటకు వచ్చే ప్రమాదం ఉంది, ఏ వస్తున్నాయి ఏంటి అనే దాని మీద ఆరా తీసుకొని అవిటిని నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారనే మాటలైతే వినిపిస్తూ ఉన్నాయి. మొన్న చూడొచ్చు, అమరావతికి సంబంధించి నిన్న మదనపల్లి ఏదైతే కలెక్టర్ కార్యాలయం, తర్వాత ధవళేశ్వరం కార్యాలయం కావచ్చు, నేడు తిరుపతిలో కూడా పూర్తిగా కూడా ఈ నిన్న ఫైళ్లు కూడా తిరుపతి ఆఫీసులో ఏదైతే కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఫైళ్లు కాలిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అదేవిధంగా పోలవరానికి సంబంధించి కూడా చాలా ఫైళ్లు కూడా కాలిపోయిన పరిస్థితి. ఇక అగ్ని ప్రమాదాలు అందులో భాగంగానే జరిగాయని కూడా టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. దీనికి తోడు జగన్ హయాంలో అవకతవకలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, దౌర్జన్యాలపై దర్యాప్తు సాగుతోంది. ప్రాథమికంగా కొందరు నేతలు అధికారుల పేర్లే బయటకు వస్తున్నప్పటికీ ముందు జగన్ కూడా విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆ భయంతోనే సాధ్యమైనంత వరకు రాష్ట్రం బయటే గడిపేయాలని జగన్ భావిస్తున్నారని కూడా పరిశీలకులు అంటున్నారు. తద్వారా మనం చూస్తూ ఉన్నాం, రెగ్యులర్గా కూడా గతంలో ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి ఒంటరిగానే ఎక్కడికి వెళ్ళినా వెళ్ళేవారు. కానీ ఇప్పుడు తన భార్య భారతిని తీసుకొనే వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. బెంగళూరుకు వెళ్ళి అంటే దీంట్లో కూడా చాలా విశ్లేషణలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ బయటకు వస్తున్న నేపథ్యంలో ఆయన కనుక అరెస్ట్ అయితే మరి రాజకీయాల్లో ఈ పార్టీ నిలబెట్టడం కావచ్చు, సొంత మనుషులు ఎవరు కూడా ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక్కొక్కరుగా మెల్లిగా ఇప్పుడు జారుకుంటున్న పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి భారతికి రాజకీయాల్లో అవగాహన కల్పించి తద్వారా ఈయన ఒకవేళ జైలుకు వెళ్ళినా కానీ, ఈ విచారణ ఎదుర్కోవాల్సి వచ్చినా కానీ ఈ పార్టీ బాధ్యతలు అప్పచెప్పి మళ్ళీ ప్రజల దగ్గరికి పంపించడం కావచ్చు, మొత్తం పార్టీ ఒంటరైపోయింది, మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు, ఈ విధంగా చెప్పే ప్రయత్నంలో భాగంగానే భారతిని తయారు చేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు చెల్లి ఇటు షర్మిల కావచ్చు, తల్లి విజయమ్మ కావచ్చు, వీళ్ళు పార్టీని చూసుకున్న పరిస్థితి, ప్రజల్లోకి వెళ్ళారు. కానీ ఇప్పుడు ఎవరూ లేరు. కాబట్టి భారతిని మరి మహిళా సింపతి వస్తుంది కాబట్టి ఆ విధంగా తయారు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అట్లాగే ఏదైతే పులివెందుల లేఅవుట్లకు సంబంధించి కూడా దాదాపుగా 175 కోట్ల అవినీతి జరిగిందని